హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. అందరూ బాగుంటేనే కదా ఫ్రెండ్స్, ఊరు బాగుంటేనే మనం బాగుంటాం, మనం బాగుంటేనే ఊరు బాగుంటుంది. అందరూ బాగుండాలి ఫ్రెండ్స్. నేనైతే బెండకాయ టమాటా వండుతున్నా. ఇగో అన్నం అయితే అవుతుంది, కూర వండుతున్నా ఫ్రెండ్స్. మీ అందరి కూరలు అయిపోయి ఉండొచ్చు. అందరూ బాగుండాలి ఫ్రెండ్స్, నేను అందరూ బాగుండాలని కోరుకుంటా. ఎవరికి ఎలాంటి కష్టాలు రావద్దు, అందరూ మంచిగా ఉండాలి. అందరి పిల్లలు అమ్మ నాయన మాట వినాలి, అమ్మ నాన్నని మంచిగా చూసుకోవాలి, అత్తమామల్ని మంచిగా చూసుకోవాలి అని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ రోజులల్లో చాలామంది చాలా బాధలు పడుతున్నారు ఫ్రెండ్స్. పిల్లలతోటి చాలా సమస్యలు పడుతున్నారు పేరెంట్స్, కొడుకులు కానీ బిడ్డలు కానీ. అందరూ మంచిగా ఉండాలి. ఉండే మంచి ఎన్ని రోజులు బతకడానికి రాలేదు మనము. ఏదో కొన్ని రోజులన్నా మంచిగా ఉండాలి కదా, ప్రేమ అభిమానాలతో ఉండాలి కదా. ఎంత కష్టపడ్డా పిల్లల కోసమే కదా ఫ్రెండ్స్. పిల్లలు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని మా అమ్మని చూసుకుంటాం, మంచిగా మా నాయనని చూసుకుంటాము, మా అక్క చెల్లెలను చూసుకుంటాము, అన్నదమ్ములను చూసుకుంటాము. ఆడపిల్లలైనా మగపిల్లలైనా అలా అనుకోవాలి ఫ్రెండ్స్. కానీ ఈ రోజులలో ఎవ్వరూ అలా లేరు, ఎవరు కాళ్ళు అన్నట్టే ఉంటున్నారు. కానీ అనుబంధాలకు అసలు లేకుండా పోతుంది ఫ్రెండ్స్. అనుబంధం అంటే లేకుండా పోతుంది, ప్రేమ అభిమానాలు లేకుండా పోతున్నాయి. కొన్ని కుటుంబాలలో ఉన్నాయి కానీ కొన్ని కుటుంబాలలో లేవు ఫ్రెండ్స్. అట్లా మరి అందరూ బాగుండాలి. అందరూ అమ్మ నాయన మాట వినాలి. పిల్లలు అత్తమామని అమ్మ నాయన మంచిగా చూసుకోవాలి, మంచిగా ఉండాలి ఫ్రెండ్స్. అంటే మనం కొన్ని రోజులైనా ప్రేమ అభిమానాలతోనే ఉండాలి. ఈ రోజులలో ఉద్యోగాలని, డ్యూటీలని, పొద్దున్నే పరిగెత్తడం, రాత్రికి రావడం, ఇదంతా చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంటికి వచ్చినాక ఉండడానికి కూడా టైములు ఉంటలేవు జనాలకు. ఓకే మరి బాయ్. అందరు బాగుండాలి. ఎల్లమ్మ మల్లన్న దయ మీ అందరికీ ఉంటుంది, ఎల్లవేళలో కాపాడుతుంది. బల్కంపేట ఎల్లమ్మ, కొమరవెల్లి మల్లన్న. ఓకేనా ఫ్రెండ్స్. మా ఇంటి దేవుడు, మా దేవతలు, మనందరి దేవతలు వాళ్ళు అందరినీ కాపాడతారు ఫ్రెండ్స్. బాయ్ మరి.